హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు మంజూరు చేసి 5 లక్షల రూపాయలు ఇచ్చిందని దళిత లబ్ధిదారులు వాపోయారు. రెండో విడత దళిత బంధు 5 లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. రెండో విడత దళిత బంధు పథకం కింద మంజూరైన వారి బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల రూపాయలు ఫ్రిడ్జ్ నుండి విడుదల చేయాలని వెంటనే కరీంనగర్ కలెక్టరేట్కి ఆదేశాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు దళిత బంధు రెండో విడత మంజూరు చేయాలని మేము ప్రజావాణిలో సామరస్యంగా దరఖాస్తు చేసుకోవడానికి వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసి దాదాపు 1000-1500 మందిని పీటీఎస్కి తరలించడం జరిగింది. మేము అసలు రోడ్లు ఎందుకు ఎక్కాలి, మాకుండే సమస్యను పరిష్కరించండి, మేము ఏ రోడ్లు ఎక్కం. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా ఈ ప్రభుత్వం ఆపి మా పట్ల సౌతి తల్లి ప్రేమ చూపెడతా ఉన్నది. దయచేసి ఇప్పటికైనా మా రెండో విడత దళిత బంధు పెండింగ్లో ఉన్నదాన్ని వెంటనే మంజూరు చేయాలి. మాట్లాడు. మేము శాంతియుతంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్న పోలీసు వారు మాపై జులుం చూపెట్టుకుంటూ మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజావానికి పర్మిషన్ ఉన్నదని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. అయినా నువ్వెవరు మా డబ్బులు ఆపడానికి? నీ ప్రభుత్వం మాకు ఇయ్యనప్పుడు నువ్వు ఆపే హక్కు నీకు ఎక్కడిది? మమ్మల్ని మహిళా సోదరులను మమ్మల్ని అక్రమంగా ఈడ్చుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఈ 2 నెలల కాలం నుంచి ఏ రోజు కూడా మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు రాస్తారోకలు చేయలేదు. ఈ రోజు కూడా కలెక్టర్ గారికి శాంతియుతంగా వినతి పత్రం ఇద్దామన్న క్రమంలో వచ్చినట్టుగా దొరకబట్టి వాళ్ళని వ్యాన్ లెక్కించి అక్రమ అరెస్ట్ చేసి సిడిసికి తరలించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంపై ఇక నుంచి మేము ఖచ్చితంగా మరో 2 రోజుల్లో తాను వైసీపీలో చేరుతానని వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువ కప్పుకుంటానని వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలోని కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తానని తెలిపారు. టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగత దేశాలు లేవని, పార్టీ హైకమాండ్ సమక్షంలో ఇద్దరం కలిసి అన్ని మాట్లాడుకున్నామని కృష్ణప్రసాద్ తెలియజేశారు. చివరగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా, వారు నీకే టికెట్, నువ్వు వెళ్ళి పనిచేయి, కానీ నేను నిన్ను ఓన్ చేసుకోవాలంటే రాబోయే రోజుల్లో శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇవ్వాలంటే ఎవరైతే చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిడితేనే గట్టిగా మాట్లాడితేనే టికెట్లు ఇస్తానని చెప్పి వారు చెప్పడం, అది నాకు తీవ్రమైనటువంటి నాలో ఒక నిరుత్సాహాన్ని కలిగించింది. ఆ రకమైనటువంటి మాటలు మొన్న చివరగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా, వారు నీకే టికెట్, నువ్వు వెళ్ళి పని. రాజమండ్రికి కొత్త కల్చర్, కొత్త ట్రెండ్తో నగరం కలకల్లాడుతోందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. నగరంలోని జేఎన్ రోడ్ ఐరన్ హిల్స్ ఎదురుగా దారాసా గ్రాండ్లో నిర్వహించిన రాజమండ్రి బీట్స్ ఛాంపియన్స్ డాగ్ షోకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నగర ప్రజలకు హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్ వంటి వాటితో కొత్త కల్చర్ను పరిచయం చేశామని తెలిపారు. మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మాకు చాలా ఇన్స్పిరేషన్. రాజమండ్రి అభివృద్ధిలో ప్రతి చోట కూడా నేనున్నాను అని చెప్పి రాజమండ్రి దశ దిశలు రూపురేఖలు మార్చినటువంటి ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన మార్గాని భరత్రామ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మాకు ఈ ఈవెంట్ చేయడానికి ముందుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు గింజల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏం అభివృద్ధి చేశారో బండి సంజయ్ చెప్పాలన్నారు. మతపరమైన అంశాలతో ఓట్లను అడగడం కాదని ప్రజాస్వామ్యంగా ఓట్లు అడగాలని దయబడ్డారు. పొద్దుతిరుగుడు విత్తన కేంద్రాన్ని ప్రారంభించడం 6,760 రూపాయల క్వింటాల్, ప్రతి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల పంట వస్తుంది. పెద్ద వర్షం నీళ్ళు అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళు ఎక్కువ వరి ధాన్యానికి ఉపయోగించేంత అవసరం లేదు. ఆర్థికంగా కూడా బాగా వస్తుంది కాబట్టి అటు మొక్కజొన్న కావచ్చు, ఇటు
ఈ యొక్క పొద్దుతిరుగుడు కావచ్చు రైతాంగానికి ఎక్కువగా ప్రోత్సహించే విధంగా వ్యవసాయ అధికారులతో పాటుగా మిగతా మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరితో కూడా సమీక్ష చేస్తాం. ఈ విధంగా ఎక్కడ కూడా మా ఆకాంక్ష ఏంటంటే భవిష్యత్తు లోపల ఈ యొక్క గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసుకున్నట్టయితే పూర్తిగా 100% ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఖాళీగా ఉండొద్దు అనేటువంటి ఆకాంక్ష కొరకు భవిష్యత్ ప్రణాళిక చేసుకుని పనిచేస్తా ఉన్నాం. పొద్దుతిరుగుడు విత్తన కేంద్రాన్ని ప్రారంభించడం 6,760 రూపాయలు. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయం ఇండియన్ లయన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ న్యాయవాదులకు రిజర్వేషన్లు ప్రాతిపాదికమైన నియామకం చేపట్టాలని ఆయన తెలిపారు. జి శాంతకుమార్, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ILA ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ని. ఈ రోజున విశాఖపట్నం జిల్లా అడ్వకేట్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ని విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్వకేట్స్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున ఏపీ స్టేట్లో అడ్వకేట్స్గా ఎన్రోల్ అయ్యి బార్ కౌన్సిల్లో అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఉన్న న్యాయవాదులకు డెత్ బెనిఫిట్గా 4 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ అడ్వకేట్స్ దగ్గర నుంచి 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంపుగా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ 100 రూపాయలని 250 రూపాయలకి పెంచుతూ బార్ కౌన్సిల్ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అది వచ్చే 2 నెలల్లో అమలు చేయడానికి బార్ కౌన్సిల్ సిద్ధపడుతుంది. అయితే వెల్ఫేర్ ఫండ్ స్టాంపు 100 రూపాయలు ఉన్నప్పుడు 4 లక్షల రూపాయలు వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్గా ఇచ్చేదాన్ని కంపారిటివ్గా దాన్ని 10 లక్షల రూపాయలకి పెంచాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. మేము అడుగుతున్న డిమాండ్ న్యాయబద్ధమే. ఎందుకంటే 100 రూపాయలు వెల్ఫేర్ స్టాంప్ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని 250 రూపాయలు పెంచినప్పుడు ఆ రేషియోలో పెంచాలనేది ILA డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఈ రోజున చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది న్యాయవాదులు తాము అనేక చదువులు, ఉద్యోగ ప్రయత్నాలు అయిపోయిన తర్వాత న్యాయవాదులుగా 35 సంవత్సరాల తర్వాత వాళ్ళు మహిళలు పనిచేసే చోట ఎటువంటి అగత్యాలు జరగకుండా సంబంధించిన యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని మహిళా చేనేత ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ అన్నారు. విశాఖ మధురవాడ నారాయణ స్కూల్ విద్యార్థినిపై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భవతిని చేసినటువంటి PT మాస్టర్పై చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఘటనకు కారణమైన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆమె ప్రశ్నించారు. లోని ఒక PET ఉన్నాడు. అతని పేరు బేరా దుర్గా ప్రసాద్. అతను కేడీపేట వాస్తవ్యుడు. 3 సంవత్సరాల నుంచి ఈ నారాయణ స్కూల్స్లో పనిచేస్తున్నాడు. అతను PET అదే స్కూల్లో 8th స్టాండర్డ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి 13 years. అయితే మేము ప్రెస్ నోట్లో 12 అని రాసాం. నేను రాత్రి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనుసరించి 13 years ఓల్డ్ గర్ల్ అనమాట. ఆ అమ్మాయి కొంచెం ఆటల్లో అదే ఆసక్తి ఉన్న అమ్మాయి. ఇతను PET అవ్వడం వలన ఆ అమ్మాయిని కొంచెం అలా అట్రాక్ట్ చేసి స్కూల్ అయిపోయిన తర్వాత కొంతసేపు ఆటలు ఆడించడం, ఇలా అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ ఒక ఆదివారం తన భార్య ఇంట్లో లేని సమయంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళి తన ఇంటి దగ్గర అత్యాచారానికి పూనుకున్నాడు మాయ మాటలు చెప్పి అనేది మనకున్నటువంటి రిపోర్టు. అది ఆ విషయం కూడా బయటికి రాకుండా ఈ 3 నెలలు గడిచింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం వలన తల్లిదండ్రులు, చాలా చిన్నపిల్ల కాబట్టి ఎవరు ఊహించలేదు, వాళ్ళు బాడీలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అందుకని హెల్త్ బాగాలేదు ఏంటనేది చూపించడానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడటంతో వాళ్ళు కూడా పాప భవిష్యత్తు దృష్ట్యా ఏం చేయాలనే ఆలోచనలో పడిపోయారు. కానీ ఎవరు కూడా ఈవెన్ దాన్ని MTP చేయడానికి కూడా డాక్టర్స్ ఒప్పుకోరు, అంత చిన్నపిల్ల కాబట్టి.
ప్లస్ అది చాలా పెద్ద కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురయ్యారు, చాలా ఎక్కువగా ఆవేదనకు గురయ్యారు. అంటే చూస్తాం మనం కొంతమంది ఎలా రియాక్ట్ అవుతారనేది. వీళ్ళు చాలా ఎక్కువగా ఈ పాప గురించి ఆవేదన చెందుతున్నారు. వెంటనే నిన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, వితిన్ హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్లోనే అతను ఊహించలేదు కాబట్టి అతను తీసుకొని వచ్చేసారు స్టేషన్కి, కస్టడీలోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది. ప్రాపర్ సెక్షన్. తమ్ముడు పవన్ కళ్యాణ్కి 24 సీట్లు మాత్రమే ఇస్తారని నేను ఎప్పుడో చెప్పాను, అదే ఇప్పుడు నిజమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. విశాఖ కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ను వాడుకుంటున్నారని, ఈ విషయం ప్రజలందరికీ అర్థమైన పవన్ కళ్యాణ్కి అర్థం కాకపోవడం శోచనీయమని అన్నారు. జనసేన పార్టీ నుంచి ప్రజాశాంతి పార్టీలోకి రావడానికి చాలా మంది జన సైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, ఇవన్నిట్లో కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే, లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు, జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది. 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్కి. కనీసం 5 బుల్లెట్లు ఉన్నది. దౌ షల్ నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షల్ నాట్ డిఫెండ్ అనలేదు ఎక్కడ. నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదని ఎక్కడ బైబిల్లో లేదు. ముస్లింలకి ఆర్డర్స్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ముస్లిం మొలనాల్స్కి, ముస్లిం లీడర్స్కి. వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లా ఓ అక్బర్ అని వాళ్ళని చంపండి. ఇదా? ఇలాంటోడా మీకు ప్రధానమంత్రి కావాలి? విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, జై శాంతి అనండి, జై ప్రజాశాంతి అనండి. ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనలను తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీ సభ విజయవంతం చేయాలని అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శెట్టి బత్తుల రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరుగు ఎన్నికల శంఖారావం సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం నియోజకవర్గం నుండి అత్యధిక శాతంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇరువురు కలిపి రేపు 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జెండా అనే నామకరణంతో ఒక బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. జన విజయ కేతనం ఎన్నికల శంఖారావం పేరుతో ఆ బహిరంగ సభకు జెండా అనే నామకరణం చేరి మీకోసం, మీ వెంటే, ఆంధ్ర ప్రజల కోసం, ఆంధ్ర ప్రజల వెంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో జెండా అనే బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చి ఏదైతే ఇరువురు నాయకులు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నారో వారికి సహకరించి 28వ తేదీ తాడేపల్లిగూడెం మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, తెలుగు తమ్ముళ్లకు, తెలుగు మహిళా తల్లులకు,
అదేవిధంగా ప్రజాస్వామికవాదులకు, ప్రజలకు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం కోసం కడప జిల్లాలో బీసీల పట్ల ఏ ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో కృషి చేసేందుకు సిద్ధంగా లేదని ఆల్ తెలుగు ప్రజా పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కుమారస్వామి అన్నారు. బీసీల పట్ల ఏ ప్రభుత్వం అభివృద్ధి సహకరించలేదని, వైసీపీ ప్రభుత్వం, టీడీపీ వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాస్టర్ కి టీవీ అసెంబ్లీ అభ్యర్థి కుమారస్వామితో ఫేస్ టు ఫేస్. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబో ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి కడప ప్రజలకు నా తరపున విజ్ఞప్తి. నేను కడప ఆల్ తెలుగు ప్రజా పార్టీ కొత్తగా వచ్చిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. దయవుంచి మీ అమూల్యమైన ఓటును మా ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున పోటీ చేయించున్న నా పేరు కుమారస్వామికి వేయించి నన్ను గెలిపిస్తారని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనగా నాకే ఎందుకు వేయాలని మీరు అనుకోవచ్చు. ఎన్నో రాజకీయ పార్టీలు చూసి ఉంటారు. మెయిన్ బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు వాళ్ళకి అంత బలం లేదు. మన ఆంధ్రప్రదేశ్లో అంత బలం లేని పార్టీలు ఆ రెండు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఉండేది ఒకటి వైసీపీకి తెలుగుదేశానికి వైసీపీకి టైఅప్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మన్నికలో లేదు. వాళ్ళు 2014-2019 వరకు వాళ్ళు సత్తా చాటినారు. కానీ ఆ సత్తా అయిపోయింది. ఇప్పుడు ఉండేది వైఎస్ఆర్సీపీకి ప్రత్యేక పార్టీగా మా తెలుగు ప్రజా పార్టీ ఒకటే నిలబడుతుంది. మేము 170 స్థానాలకు పోటీ చేస్తున్నాం. 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాల్లో పోటీ నిలబడుతున్నాం. నాకే ఎందుకు వెళ్ళని మీరు అనుకోవచ్చు. మీరు చూసింటారు 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని అలసాట్లు పెట్టిందో కడప ప్రజల్ని. అలాగే ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది నాయకుల వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఎన్ని కష్టాలు పడుతున్నామో కడప ప్రజలకు తెలుసు. కానీ పైన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కానీ కడప ప్రజలకు మాత్రం చాలా అన్యాయం చేశారు మన నాయకులు. మీరు ఎవరిని విమర్శించడం లేదు, వాళ్ళ వ్యక్తిగత దూషణలు చేయడం లేదు. ఏ కార్యకర్తను కానీ ఏ నాయకుడిని కానీ మీరు విమర్శించడం లేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు వేరు, వాళ్ళ పార్టీ విధానాలు వేరు, వాళ్ళు చేసే అలవాట్లు వేరు, వాళ్ళ ఆలోచనల విధానం వేరు. కానీ మా పార్టీని మేము ఎందుకు కోరుకుంటున్నాం అంటే, కొత్తగా పార్టీ పెట్టాం, పార్టీలో వచ్చినాం. మా పార్టీ ప్రయోజనాలు ప్రతి పేదవాడికి ఏ రకంగా మేము మంచి చేయగలమో అనేది మేము చెప్తున్నాం. ఆచరించండి, ఆలోచించండి, చూడండి ఒక్కసారి మా పార్టీని ఆల్ తెలుగు ప్రజా పార్టీ కడపలో మేము కడపలో పోటీ చేస్తున్నాం. 7 నియోజకవర్గాల్లో కడప ఎంపీగా పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నాం. మన అభ్యర్థిని మనసారా ఆశీర్వదించండి, గెలిపించండి. వైఎస్ఆర్సీపీకి ప్రత్యేకంగా మా ఆల్ తెలుగు ప్రజా పార్టీని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వాళ్ళ ప్రత్యేకంగా మేము ఉండదలిచినాం. దయవుంచి ఆలోచించి మీరు మనస్ఫూర్తిగా మా ఆల్ తెలుగు ప్రజా పార్టీని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. ఏం చేస్తూ ఉంటారు, ఎవరు చేసింది లేదు. మహిళలకు ఆర్థిక సాధికారత కోసమే ఆసరా అని రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి అన్నారు. రాజంపేట నియోజకవర్గం సుండుపల్లి మండలం 4వ విడత జగనన్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకపేటి అమర్నాథ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్కా చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం ఆసరాగా నిలబడ్డారన్నారు. ఆర్థికంగా మహిళలు నిలదొక్కుంటే కుటుంబానికే ఆసరాగా ఉంటారని ఆయన తెలిపారు. 4 కోట్ల మంది ప్రజానికానికి ఇచ్చిన హామీ ప్రకారం ఈ రోజు నెరవేరుతుందంటే ఆయన మాట తప్పడం మడలు తిప్పడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు అనేది మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా 4 విడతల కాలంలో దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు మహిళా సోదరులకి బకాయిలు ఉన్నదాన్ని కూడా 4 విడతలు తీరుస్తారని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 4 సంవత్సరాలు 4 విడతలుగా 25,000 కోట్ల రూపాయలు మీ బకాయిలు అన్ని కూడా తీర్చడం జరిగిందని చెప్పి మీ చప్పట్లతో గట్టిగా ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే 80 లక్షల మంది మహిళా సోదరులు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఒకే ఒక నినాదంతో ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఈ రుణం చెప్పిన మాట ప్రకారం మీ అకౌంట్లో జమ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా తప్పకుండా అందరం కలిసికట్టుగా మళ్ళీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం, ఈ రోజు ఉన్న ఆర్థిక పరిస్థితుల ప్రకారం మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న పేదలను ఆదుకునే విధంగా ఈరోజు గౌరవ
చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఉన్నట్టు 99% హామీలు ఇచ్చినట్టు తీర్చే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా కలిసి ఆయన ఆదేశించిన ప్రకారం, ఆయన మనకు నిర్ణయించిన ప్రకారం ఎలక్షన్లు రాబోతున్నాయి. వారు ఎవరిని అభ్యర్థులను నిలబెడితే వారందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మీకు సవరీగా వివరిస్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా ఎక్కడా కూడా ఇవన్నీ కూడా కొంతమంది ప్రతిపక్షాలు ఏదేదో తప్పు చేసి కొన్ని అబద్ధాలు చెప్పి మనల్ని నమ్మించే విధానంగా ముందుకెళ్తున్నారు. ఈ ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం కూడా కలిసి ఈరోజు మళ్ళా ముఖ్యమంత్రి గారిని మన జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకున్నప్పుడే ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేవి కాదు, ముందుగా భవిష్యత్తు మనకు మన పిల్లలకు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ, ది సామాన్య స్వేచ్ఛకు సంకేతం.